హైదరాబాద్ కమిషనరేట్కు చెందిన పాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి బండరాలతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. నేపథ్యంలో ఆదిపట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో బాలాపూర్ సీఐ ఎం సుధాకర్ నేతృత్వంలో 24 గంటల్లోనే హత్య కేసును ఛేదించారు. ఇటు శాంతి భద్రతల విషయంలో తాము ఉన్నామని భరోసా ఇవ్వడంతో పాటు ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి నుంచి ఆయన ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా ఆదిపట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి ఈ కేసును ఛేదించిన బృందానికి రివార్డులను ప్రకటించారు. దీనిపై మా ప్రతినిధి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు పూర్తి అప్డేట్ ఇస్తారు. బాలాపూర్ పిఎస్ పరిధిలో ఇటీవల అతి దారుణ హత్య జరిగింది. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, దారుణ హత్య గురైన 24 గంటల్లోనే నిందితులను ఛేదించి మొత్తం నిందితులు పట్టుకోవడం జరిగింది. ఇది ఈ యొక్క పూర్తి వివరాలు, అంటే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, నిందితులు ఎలా పట్టుకున్నారు అనే విషయాలన్నీ కూడా పూర్తి వివరాలు బాలాపూర్ సిఏ ఎం సుధాకర్ గారు మాటల్లోనే మనం విందాం. సార్ నమస్తే సార్. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోన ఆదివారం రోజు 10వ తారీఖు రోజు ఒకటి అన్వాంటెడ్ బాడీ ఉస్మాన్ నగర్ చెరువు దగ్గర ఒక బిల్డింగ్ కింద పడి ఉన్నదని తెలియగానే వెంటనే మేము మా సిబ్బంది అంతా వెళ్ళి అక్కడికి క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ వద్ద పిలిపించేసి దాన్ని వెరిఫై చేస్తున్న క్రమంలోనే వాళ్ళకి ఆ డెడ్ బాడీకి సంబంధించిన వాళ్ళ బ్రదర్ సూరజ్ పాండే అతను వచ్చేసి ఈ చనిపోయిన వ్యక్తి మా తమ్ముడే చెప్పగానే అతని దగ్గర మేము కంప్లైంట్ తీసుకొని దాంట్లో కేసులో దర్యాప్తు చేస్తా ఉంటే వాళ్ళు ఒక వ్యక్తి పేరు సస్పెక్ట్ మొన్న అని చెప్పేసి అతని మీద అనుమానం వ్యక్తం చేస్తే వెంటనే మేము ఒక 4 టీంలు ఏర్పాటు చేసేసి అతని మొన్న తర్వాత అతని ఇద్దరు ఫ్రెండ్స్ అబ్దుల్లా సాహిల్ మొత్తం ముగ్గురిని కలిపి నిన్న వారిని అదుపులో తీసుకొని వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి వాళ్ళను నిన్న జైలుకు పంపించడం జరిగింది. 24 గంటల్లోనే మీరు ఛేదించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి భద్రతల విషయంలో మేమున్నాము అని ప్రజలకు భరోసా ఇవ్వడం అన్నది యాక్సెప్ట్ సార్. దీనికి ఒక జర్నలిస్ట్ గా మీకు అప్డేట్ చెప్తాను. ఇది విషయం, శాంతి భద్రతల విషయంలో మేమున్నాము అని భరోసా ఇస్తున్నారు ఈ యొక్క బాలాపూర్ సిఏ సుధాకర్ గారు. ఇలాంటి విషయాలు మీరు భయపడవద్దు, కాకపోతే కొంత అందరితో కూడా అప్రమత్తంగా ఉండండి, 100% విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్పడం జరిగింది. CCTVలో ఏం చేస్తున్నాడు బ్రదర్ సూరజ్ పాండే మా బ్రదర్ డెడ్ బాడీ అంటే మేము వెరిఫై చేసి అక్కడ CCTV టెక్నాలజీ యూజ్ చేస్తే ఒక 3 persons కలిపి రాళ్లతో మరియు రాడ్తో గడ్డతో కొట్టి చంపడం జరిగింది. వీళ్ళందరూ కూడా అందరు పనిచేస్తున్నాయి. ఇతను ఆదిత్ పాండే వెహికల్ సీజింగ్ వర్క్ చేస్తాడు. ఒకప్పుడు ఉన్న అనే వ్యక్తి వద్ద ఒక 1 year వర్క్ చేసడం జరిగింది. తర్వాత ఇతను సపరేట్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వచ్చింది జరిగింది. కొట్లాటలు చిన్న అయ్యి దాంట్లో ఇతను ఆ రోజు ప్లాన్ చేసుకొని ఇతన్ని కర్మంగాడి దగ్గర తీసుకుంటే ఏం చేసి మధ్య పెట్టి తర్వాత అరౌండ్ 3 మధ్యలో చేసుకొని ఈ ఎఫర్ట్స్ చేసి విత్ ఇన్ 12 hours లో ఈ మర్డర్ కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ గారికి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఏమంటిది.